కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాలకు 7 దక్కాయి. అయితే ఈ అవార్డుల విషయంలో సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పద్మాలు మాకేవి అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా యూనివర్సిటీల విషయంలో కూడా కేంద్రం తీరును తప్పుపడుతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇంతకీ రేవంత్ అసంతృప్తికి కారణం ఏంటి? గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 139 మందిని పద్మ అవార్డులకు కేంద్రం ఎంపిక చేసింది. 7గురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. 139 మందిలో 23 మంది మహిళలు, 10 మంది విదేశీయులు కూడా ఉన్నారు. ఈసారి పద్మ అవార్డుల జాబితాలో 7గురు తెలుగువారు కూడా ఉన్నారు. అందులో ఏపీకి చెందిన వారికే 5 అవార్డులు దక్కాయి. పక్క రాష్ట్రానికి 5, తెలంగాణకు 2 అంటే 2. ఇది అన్యాయం కాదా అని ప్రశ్నిస్తున్నారు సీఎం రేవంత్. పద్మ అవార్డుల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. రాష్ట్రం సిఫార్సులను కనీసం పట్టించుకోలేదని ఆక్షేపించారు తెలంగాణ సీఎం. పద్మ పురస్కారాలు అందుకున్న తెలుగువారిని అభినందిస్తూనే కేంద్రంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. పద్మ అవార్డుల కోసం గద్దర్, చుక్క రామయ్య, అందెశ్రీ, గోరెటి వెంకన్న, జైధే తిరుమలరావు పేర్లను రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసింది. కానీ వీరిలో ఏ ఒక్కరి పేరును కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు సీఎం రేవంత్. ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. మందకృష్ణ మాదిగకు పద్మశ్రీ రావడం పట్ల రేవంత్ హర్షం వ్యక్తం చేశారు. కానీ తమ సిఫార్సులను పరిగణలోకి తీసుకోకపోవడం బాధ కలిగించిందన్నారు. పక్క రాష్ట్రానికి 5 అవార్డులు ఇచ్చినప్పుడు తెలంగాణకు 4 పురస్కారాలు ఇచ్చినా బాగుండేదన్నారు. తెలంగాణ నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఆలోచించాలన్నారు. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాస్తామన్నారు సీఎం రేవంత్. కేంద్రం ఇలా వివక్ష చూపినప్పుడు ప్రజాస్వామిక నిరసన తెలుపుతామంటోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇక యూనివర్సిటీల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వ తీరుపై సీఎం రేవంత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. యూజీసీ నిబంధనలను మార్చడం అంటే రాజ్యాంగం మీద దాడిగానే భావించాల్సి వస్తుందన్నారు. రాష్ట్రాల మీద దండయాత్ర చేయడమేనని అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో కేంద్రం వైఖరి మార్చుకోకపోతే సమిష్టిగా పోరాడతామన్నారు. మొత్తంగా నిధుల విషయంలో అయితేనేం, విధానపరమైన నిర్ణయాల్లో అయితేనేం తెలంగాణ విషయంలో కేంద్రం పక్షపాత వైఖరితో వ్యవహరిస్తోందని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఇప్పుడు పద్మ అవార్డుల విషయంలోనూ కేంద్రం అదే వైఖరి ప్రదర్శిస్తోందన్నారు సీఎం రేవంత్. అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాల్సిన కేంద్రం ఇలా వ్యవహరించడం తగదంటున్నారాయన.